చేస్తున్నాము. సో దానికి దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఏమైనా దారి చూపించాలి. ఎవరైనా పని లేకుండా ఉన్నారు, లేకపోతే వాళ్ళు జస్ట్ పని చేయవచ్చు బట్ జస్ట్ ఇంట్లో కూర్చున్నారు, దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మీ అందరూ ఇప్పుడు ఈ అవగాహన వాడుకోవాలి, మ్యాక్సిమం బెస్ట్ ఇవ్వాలి. మనం కూడా ఇది ఒక ఎన్జిఓతో కోఆర్డినేట్ చేశాము, నిరుద్యోగ నిర్వహణ ఫౌండేషన్. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు, వాళ్ళ హైదరాబాద్ కంపెనీస్ గైడర్ చేశారు. దాదాపు 73 కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. దానిలో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, 10th పాస్, 12th పాస్, దాని ప్రకారం అన్ని కంపెనీస్ ఉన్నాయి. అది మనం జాబ్ మీద జస్ట్ అవగాహన ఇచ్చిన తర్వాత లోకల్ సిరిసిల్లలో నెక్స్ట్ ఏంటి అంటే కొంతమందికి జాబ్ హైదరాబాద్ వస్తుంది, కొంతమందికి కరీంనగర్ వస్తుంది. సో దీనిలో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకు ఎక్కడ జాబ్ వస్తే ప్లీజ్ గో. మన అందరూ ఏముంటుంది అంటే మన జనరల్గా Tier 2, Tier 3 టౌన్స్ లో నేను కూడా Tier టౌన్ నుండి వచ్చాను. మనకి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే నేను నా టౌన్ బదలను, ఐ విల్ నాట్ లీవ్ మై టౌన్, నేను అదే టౌన్ లో ఉంటాను, అదే అక్కడికి వస్తాను, ఏమైనా పని చూస్తే చిన్న పని చూస్తే అక్కడే ఉంటానని బయట పోతాను. మనం బయట పోకపోతే, వేరే స్టేట్ వేరే టౌన్ పోకపోతే మన పర్సనాలిటీ డెవలప్ కాదు. సో టేక్ దిస్ జాబ్ యాజ్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్. మీకు ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నుండి ఒక జాబ్ హైదరాబాద్ లో వచ్చేస్తుంది. లెట్స్ సే మీకు 15,000 20,000 ఎంత అయినా ఏమైనా సాలరీ వస్తుంది. మీకు ఇప్పుడు తక్కువ అనిపించవచ్చు, అదే చాలా తక్కువ అని నాకు, నేను ఎక్కువ ఎలిజిబిలిటీ నాకు ఎక్కువ ఉంది. సో ప్లీజ్ టేక్ ఇట్ as a స్టెప్పింగ్ స్టోన్. ఇది తీసుకొని యు గో దేర్, యు స్టార్ట్ వర్కింగ్. మళ్ళీ ఇంకా మీకు ఆపర్చునిటీ అప్పుడు దొరుకుతుంది. మీరు ఇంట్లో కూర్చొని నాకు స్టార్టింగ్ లో 1,50,000 80,000 రావాలి అంటే అది కష్టం ఉంటుంది. యాజ్ అ ఫ్రెషర్ కూడా కష్టం ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా డైరెక్ట్ కంపెనీ వచ్చి అట్లా ఇస్తారా లేదా, ఐ వాంట్ ఆల్సో నాట్ అనేది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు ద మాక్సిమం. గివ్ ఇంటర్వ్యూస్ ఇన్ 2-3 కంపెనీస్. మీకు తర్వాత ఏమైనా ఇష్టం ఉంటే ప్లీజ్ జాయిన్ దాట్. దాని తర్వాత ఒకసారి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ 15 days లో రిటర్న్ రాకండి. ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ డెవలప్మెంట్. మళ్ళీ 15 days నాకు ఇష్టం లేదు, మంచి ఫుడ్ లేదు, నా అమ్మ నాన్న ఇంట్లో మంచి ఫుడ్ పెడుతుంది. సో ప్లీజ్ డూ నాట్ థింక్ దట్, టు ట్రై టు అడ్జస్ట్. మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. నేను చెప్తున్నాను, యువర్ యాజ్ అ హోల్ ఇండివిజువల్ యూ విల్ డెవలప్. మీకు చాలా చేంజెస్ మీ దానిలో కనిపిస్తుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ యొక్క మెగా జామా మేళాను ఉద్దేశించి మరి ముఖ్య అతిథి గారు, జిల్లా కలెక్టర్ గారు శ్రీ అనురాగ్ జయంతి ఐఏఎస్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. చాలా గొప్ప ఉద్దేశం. అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ శాఖకి, ముఖ్యంగా గౌరవ ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అండ్ ఇది ఒక ఫౌండేషన్ గా ఉంటుంది. రేపు పొద్దున్న ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా చేయడానికి దిస్ విల్ ఆల్వేస్ బి అన్ ఎగ్జాంపుల్. అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ద ఆఫీషియల్స్ హు హావ్ వర్క్ టు మేక్ దిస్ సక్సెస్. దీనిలో పాల్గొంటున్న ఎన్జిఓ కూడా, నిరుద్యోగ నిర్మూలన ఆర్గనైజేషన్ కూడా, వారికి కూడా నా అభినందనలు. దీన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు. సుమారు 73 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. Registration, I am told that more than 6,000 people have registered for this event. Numbers ఒకవైపు ఇది ఇచ్చే మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కూడా
రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్లింగ్ మీద, ఎడ్యుకేషన్ మీద, అలానే రిక్రూట్మెంట్ మీద కూడా పెడుతున్న శ్రద్ధ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇటీవలే మన గ్రూప్ వన్ కూడా నిర్వహించుకున్నాం. అలానే ఎస్సీ, బీసీ వీటి ద్వారా కూడా స్టడీ సర్కిల్స్, కోచింగ్ కూడా ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ స్కిల్లింగ్ కానీ, జాబ్స్ కానీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నటి నుంచి బడిపాట స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని స్కూల్స్లో కూడా బేసిక్ అమ్యూనిటీస్ ఉండేలాగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా బేసిక్ అమ్యూనిటీస్ కూర్చుకుంటూ, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి జాబ్ వరకు కంప్లీట్ స్పెక్ట్రమ్ కోరుకుంటూ ఈ వేదిక నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మెగా జాబ్ మేళా యొక్క చీఫ్ గెస్ట్, అదేవిధంగా ప్రభుత్వ టీం వెంగళ శాసన శ్రీ ఆర్ శ్రీనివాసన్ సార్ గారిని మాట్లాడుతున్నారు. ఇక్కడే జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎస్పీ గారు, సంబంధిత అధికారుల ప్రత్యేక నాతో పాటు మరో ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ అమరావతి రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, ఇద్దరు డిఎస్పీల వేదిక మీద దానికి అనుసంధానమైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు, సిరిసిల్ల పట్టణ, సిరిసిల్ల జిల్లా ముఖ్య నేతలు, పట్టణ ప్రముఖులు, సిరిసిల్ల పట్టణ జిల్లా సంబంధించిన ప్రభుత్వ పాత్రికేయ మిత్రులు, జిల్లా నలుమూల నుండి గత వారం రోజులుగా చూస్తా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గౌరవ ఎస్పీ గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు ఈనాటి మెగా జాబ్ మేళాలో ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను గుర్తించి ఏ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్నో అందరికీ కూడా పేరు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి చూస్తున్నటువంటి సంబంధిత ఎస్హెచ్ఓలు, ఆయా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు కానీ, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఎస్ఎస్పీ గారు, మీరు చాలామంది ఎస్పీగా ఉన్నటువంటి మీ అంతర్గతంగా పనిచేసిన మిత్రులు కూడా పోటీ చేస్తూ క్యాంపు విజయవంతం చేయాలని రండి చెప్తున్నాడు. నాకు అనేక ప్రాంతాల నుంచి మామూలు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చూసినటువంటి వారికి ఎస్పీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందే ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా యువత సన్మార్గంలో నడవాలి, యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలి, యువత పెడదారులు పట్టేటువంటి అంశాలు ఉంటే వాటిని అరికట్టడంలో మనిషితోటి ఈ తెలంగాణ గంజాయి రహిత రాష్ట్రంగా మార్చబడి గట్టిగా చర్య తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఓ ఇదే జిల్లాలో ఎస్పీ గారు గంజాయికి సంబంధించినటువంటి అంశాలతో కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే సెంటర్లో ప్రారంభం చేస్తున్నారు. అదే క్రమంలో ఉన్నత చదువుకొని ఓవైపు ఉద్యోగాలు లేక, ఓవైపు వయసు పైపడుతున్న కాలంలో ఇంట్లో తల్లిదండ్రులు మనకు ఇబ్బందులు చూసి ఏదో ఉద్యోగంలో చేరాలనేటువంటి తపన పడుతున్నటువంటి యువతీ యువకులకు ఒక మార్గ నిర్దేశాన్ని పలుకుబడినటువంటి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్న యువతకు అండగా ఉండేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ శాఖ అధిమాన్యంగా వారి కేవలం శాంతి భద్రతలు కొరకే కాదు, మేము మా ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు యువత కష్టాలను చూసాం. వారికి ఈ ప్రభుత్వానికి చేతులు బాగా ప్రభుత్వం ఆదేశించడం మాకు సేవాభావంతో కూడా సామాజిక సేవలో, సైనిక సేవ బాగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చెప్పి ఇతర కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆయా ఉద్యోగాలు కల్పన చేసే కార్యక్రమం బాగా ఈరోజు జాబ్ మీద ఏర్పాటు చేయడం అభినందనీయం నాకు సందర్భంగా తెలియజేస్తూ
ఈ జాబ్ మేళ ద్వారా సుమారు 2,000 మంది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని ఎస్పీ గారు చెప్తున్న సందర్భం దాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు వాళ్ళకు మాట్లాడుతుంటారు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉద్యోగం రావాలనేటువంటి ఆలోచన మన దగ్గర చాలా మంది ఉంటున్నాం. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. కాబట్టి మనకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా ముందు ఆ ఉద్యోగం పట్టుకొని వెళ్తే ఒకరి తర్వాత ఒకరి మరి ప్రమోషన్ లాగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా అనుభవం అనేది వస్తుంది, ఓ పని దొరుకుతుంది. దానివల్ల తల్లిదండ్రులు కూడా మా బిడ్డకు ఉద్యోగం వచ్చింది, అది 10,000 శాతం 12,000 శాతం 16,000 శాతం పక్కన పెట్టి ముందుగా మనం ఖాళీగా ఉండేటువంటి వారికి వచ్చిన ఉద్యోగం కూడా దొరికిందని వెళ్తే పరిచయాలు పెరుగుతాయి, ఆయా కంపెనీలో బాసులతో పరిచయాలు ఏర్పడతాయి, మన ఫలితాలను మెచ్చుకొని ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ ద్వారా కార్మికులు స్నేహితులు కూడా కంపెనీలో ఉద్యోగులు తీసుకోవడానికి కూడా మీ మార్గదర్శకం అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో అందరూ కూడా ఈ నియమంలో జరుగుతున్న క్యాంపులు వచ్చిన వాళ్ళంతా కూడా నేను ఉద్యోగాలు సెలెక్షన్ అయిన తర్వాత తప్పనిసరిగా మీకు ఉద్యోగ నియమాత్మకైతే తప్పనిసరి వెళ్ళి అందులో ఏం కావాల్సిన అవసరం వాటి సందర్భం చెప్తుంది. ఈ ప్రభుత్వం కూడా ఒకవైపు సామాజికంగా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగ యువకులకు అండగా ఉండేటువంటి ఆర్గనైజేషన్ అనేక ఈరోజు పోలీస్ శాఖ వారు ఆర్గనైజేషన్ ముందున్నారు. ఈనాటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నికల కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు ఈ డిసెంబర్లో వేసుకోవచ్చు మాట. దానికి అనుగుణంగా ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నవి భర్తీ చేయడం, అది ఏ నిర్ణయాలు కానీ ఏ అవసరం చేయడం జరిగింది. మెగా డిఎస్సీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ వచ్చినట్టే 10 సంవత్సరాల తర్వాత డిఎస్సీ ఎక్కువ కూడా ఇప్పుడు మెగా డిఎస్సీ కూడా మనం వేసుకోబోతున్నాం. అవసరం ఉన్నట్టు గ్రూప్ కూడా కలెక్టర్ రాష్ట్రంలో ఎస్కారాలు కూడా కలిసి కూడా రాసిన పరిస్థితులు రాబో రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏమి ఖాళీ ఉన్నా 2 లక్షల వరకు డిసెంబర్గా గౌరవ ముఖ్యమంత్రి చేపట్టి కలపడంలో అవకాశం ఉంది. ఆ వైపు కూడా అర్హున్నటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాసి ఆర్థిక జాబ్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ముందుగా సందర్భంగా మీకు అన్ని కూడా పనిచేస్తూ ఈ దేశానికి పట్టు కొమ్మలాగా ఇలాంటి యువత మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ప్రభుత్వ యువతంతా కూడా మరి సన్మార్గంలో నడిచి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీరందరూ కూడా కంటెంట్ కొద్దిగా ఉండే విధంగా ఉండాలని చెప్పిన వాటిని సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ యువత గ్రామ అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్రలో మీరు ఉంటూ మీరు సామాజిక సేవలు సాంఘిక సేవలు కూడా మీరు రాణించిన సందర్భంగా నా వైపు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయా గ్రామాలు ఉద్యోగాలు పొందలేటువంటి వారి గురించి కూడా గౌరవ కలెక్టర్ అనేక సందర్భాలు మాట్లాడాను. ప్రధానంగా గ్రామాల ఉపాధి గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయా గ్రామాల్లో స్వయం ఉపాధి ముందు వారిని గుర్తించి బ్యాంక్ వ్యాపారం చేసుకోవాలని ఆలోచన లేదు. ఇతరంగా ఉపాధి మార్గాలు అన్వేషణలో పోతున్నటువంటి యువత కోసం కూడా ప్రత్యేకమైన ఆలోచన తీసుకొని పోవాలని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడుతూ కూడా అనుకోవడం. నేను తెలుపుతుంది ప్రభుత్వ పూర్వాసాలు గ్రామాల్లో ప్రజలు తిరిగే సందర్భాలు పూర్వాసాలు ఎన్నికల్లో కలెక్టర్ గారు ఎస్సీ గారు స్ట్రైక్ జరుగుతూ ముందు లేదు. ఎన్నికలు కోడ్ కాబట్టి స్ట్రైక్ కలుసుకోలేకపోతే ఆర్థిక గ్రామాల్లో అభివృద్ధి అనేది కూడా జరుగుతూ ఉంది. నిరంతరం కొనసాగే కార్యక్రమం అభివృద్ధి అనేది సంక్షేమం అనేది. కానీ ఇంకా ఇతర ప్రత్యేకమైన కార్యక్రమాలు అమలు చేసుకోవాలనుకుంటే ముఖాముఖి కలుసుకుని సమావేశం ఏర్పరచుకోవడానికి పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజే కలుసుకున్నప్పుడే తప్పనిసరిగా నెక్స్ట్ వీక్ నుంచి ఆ కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ అధికారులను అనేక కార్యక్రమాలు జిల్లాలో విజయవంతం పోవడానికి కృషి చేస్తా ఉన్నారు. ముంపు గ్రామాలకు సంబంధించి చెప్పగానే పట్టణాల్లో 20 మంది సివిల్ డెవలప్మెంట్ మహిళలు ఓటు వేయడంగా రావడం జరిగింది. 14 మంది వారికి మన శిక్షణ కూడా జరిగింది. ఇక్కడ ఈ సందర్భంగా కలెక్టర్ గారిని మరో కోరికలను ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మన కేవలం అర్బన్ మండలంలోనే తీసుకుంటే 14 వెళ్ళింది. కేవలం ఇంతమంది యువతి యువకుల రోజు ఎస్పీ గారు పెట్టిన క్యాంప్ రావడం జరిగింది. సరే ఇందులో వచ్చిన వారికి ఉద్యోగాలు పర్వాలేదు. మిగతా వారు వారికి అన్ని మండలంలో కూడా మనం అక్కడ ఏ విధంగా చేసిన స్కిల్ డెవలప్మెంట్. నేను ఇటీవల దుబాయ్కి వెళ్ళినా అక్కడ చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళిన
వాళ్ళందరూ కూడా లేబర్ శిక్షణలో పనిచేస్తున్నారు. దానికి ప్రధానం వారికి ఆంగ్ల మాధ్యమంలో పట్టలేకపోవడం, లేదా వారు చేస్తున్న పనిని సక్రమంగా చేయడం కోసం ముందుకు రాకపోవడం వల్ల లేబర్ శిక్షణ ఉంటున్నారు. ఇప్పుడు 25 సంవత్సరం వయసు గల వారు ఆయా క్యాంపులలో మన తెలుగు వారు బాసులుగా ప్రమోషన్ వస్తున్న సందర్భం అంటే ఒక ఆంగ్ల మాధ్యమంలో పట్టులు కావాలి. నేను ఈ వేదిక ద్వారా ఇప్పటికీ నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దుబాయ్లో మనవారు చెప్పినటువంటి సామాజిక సేవలు అక్కడ కూడా పనిచేస్తున్నటువంటి మిత్రులు ఇక్కడ ఏ విధంగా మనం రాజకీయ అతీతంగా పార్టీల అతీతంగా లక్ష్యం అభిప్రాయాలు ఏదైనా వినయాభిప్రాయాలు ఏదైనా లక్ష్యం అందరు బాగుండాలనే కార్యక్రమం తీసుకున్నా కానీ అక్కడ కూడా సామాజిక సేవలు దుబాయ్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మేము కూడా సిరిసిల్ల ప్రాంతం చెట్టు సంఖ్య వస్తుంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోండి. కార్పొరేటర్ పద్దెనిమిది సాధించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్లంబర్ 50,000 నుంచి 60,000 ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా యువతకు ఇచ్చినట్లయితే వారిని మీరు తీసుకొని ముందు సెకండ్ ఉద్యోగాలు అవకాశం ఉందని ఆలోచన చెప్పారు. కాబట్టి మన గల్ఫ్ మోసాలు నిర్ణయం తీసుకుంటుంది. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా గల్ఫ్ మోసాలు అన్నింటి కార్యక్రమం అమలు చేసే కార్యక్రమం కాబట్టి ఈరోజు జాబ్ మీద ఏ విధంగా మనం చేసుకొని యువతకు మార్గదర్శకంగా ఎస్పీ గారు నిలబడ్డారు. నేను జిల్లా కేంద్ర గారితో లోపల మళ్ళీ వారంలో మనం స్కిల్ డెవలప్మెంట్ పైన నేను కూడా ప్రారంభించి ఇంచుమించు 8,000 నుంచి 10,000 కుటుంబాలు నా నియోజకవర్గంలో పోయి కాబట్టి ఒక మనం ఉపకారం చేసుకుని ముందర వేసినట్టయితే ఇతర ప్రాంతాలు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, లేదా ఉత్తర తెలంగాణలో మన గల్ఫ్ వారి సంఖ్య ఎక్కువ మన ప్రాంతంలో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ 15 రోజులు ఇప్పించినట్టయితే వారికి సర్టిఫికేట్స్ మనం జిల్లా కలెక్టర్ చేసినట్టయితే అక్కడ వారికి ఉపయోగపడి వాళ్ళు కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, యూనియన్ భావం పోతుంది. నేను మా జిల్లాలో మా కలెక్టర్ గారి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్స్ అని ఆ సర్టిఫికేట్ ద్వారా అక్కడ గవర్నమెంట్ కూడా మనం జిల్లా కలెక్టర్ చెప్పారు కాబట్టి అది కూడా ఉద్యోగంగానే మనం భావించాలి. ఈరోజుగా అది కూడా మార్గదర్శకంగా మీరు భావించినట్టు అంటే ఆ అంశంలో కూడా వచ్చే వారు స్కిల్ డెవలప్మెంట్ పైన మీరు దృష్టి పెట్టి పేరు వాడాల్సిన ప్రాంతంలో మనం ఉండాలి. లేదా నన్ను చూసి ఇతర ప్రాంతంలో చేసినట్లయితే కాస్త 20%, 30% పిల్లలకైనా మనం మంచి చేసిన అవుతున్నటువంటి భావన నాలో ఉంది. వాళ్ళు వీలైతే దుబాయ్ సంబంధించిన రమ్మని వార్త జరిగేటట్టు కూడా చెప్తారు. ఎందుకంటే నేను చాలా వెంటనే అందరూ లేదంటే నాకు అక్కడిలో 20 మంది డబ్బులు అవసరం ఎవరు వస్తాయని అంటుంది. నా దగ్గర 20 మంది వెంటనే కార్పొరేటర్స్ అవసరం ఎవరు వస్తాయని చెప్పండి. అంటే డిమాండ్ ఉంది. ఎక్కువ చిన్న కంపెనీ అలాంటి వేరే కంపెనీలు ఉన్నాయంటే చాలా ఉద్యోగాలు పెట్టుకున్నప్పుడు కూడా స్కిల్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్న మాట అంటే అక్కడ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇతర దేశాల నుంచి ఇతర దేశాలు తీసుకున్నప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నటువంటి వారికి మన స్కిల్లో మనం నేర్పడతాం ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్స్ వాళ్ళ మన ప్రాంతం నుంచి 20,000 సాధించినందుకు మనం 60,000 పైసలు సాధించిన వాళ్ళు అవుతున్నటువంటి మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోతులు కూడా ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో యువత అండగా నిలబడుతుంది. యువత సన్మార్గంలో నడిచే సూచనలతో పాటు ఉద్యోగ కల్పనతో పాటు స్వయం ఉపాధులు ముందుకు పోయేటతో పాటు మహిళలు ఎవరైతే చెప్పినట్టుగా కుటుంబీసుల సంబంధించి శిక్షణ కేంద్రం గురించి వారి కూడా స్వయం ఉపాధి అధికారుల కోసం కూడా అవకాశం కల్పించే మార్గాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. సందర్భం కూడా మనం చేస్తూ చక్కటి కార్యక్రమం జాబ్ మీద ఈరోజు ఇంతమంది యువకులు కూడా కలుసుకోవడం కూడా ఒకరి పట్ల వచ్చినప్పుడు పరిస్థితి అయిన సందర్భం ఉంది. వారికి కూడా రాబోతున్న మంచి అవకాశం విధంగా ఏదైతే చక్కటి కార్యక్రమం ఏర్పడినటువంటి పోలీస్ శాఖకు నా వైపు నుంచి అభినందన చేసిన ప్రత్యేకంగా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరూ కూడా గ్రామంలో కూడా మంచి చేయాలని అందరికీ ఆదేశిస్తూ చెప్తా ఉన్నా. ఈరోజు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు సంతోషం. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కంటే బాధ్యత తీసుకొని భవిష్యత్తు వారికి కూడా ఉద్యోగ అవకాశాలు లేని వారికి స్వయం ఉపాధి ముందుకు పోవడం కోసం కార్యక్రమాలు అమలు చేసుకుని ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నాను. అదే నమస్కారం.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది సార్. ఎవరైతే మా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి వాళ్ళందరితో మా ఎస్పీ గారు అందరితో ఒక ఫోటో సార్. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం వచ్చినటువంటి సీక్వెన్స్ గా మధ్యలో మేమే తీసుకొని పోతాము. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఎవరికి కూడా హరిపరిగా తొందరపాటి అది లేకుండా చేయడానికి మా ప్రయత్నం. దానికి మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరం. థ్యాంక్ యూ. Hi, good morning all. My name is Imtiaz. I look after the company. Okay, our company is located in USA, Australia, India and Dubai. Totally the India manufacturing company. Okay, with all kind of landscaping lights, highway lights, LED lights, architecture lights, and details are. So skill development is we jobs kuda istunnamo. We are 10 years old company and 10 crores company. And we are into very You can approach their company. Stall number 6 చాలా మంచి ఆపర్చునిటీ. ఫ్రెషర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా నేను మార్కెట్ చేయగలను అంటే యూ కెన్ పిక్ దిస్ జాబ్ అండ్ డెఫినెట్గా యూ విల్ వాంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning everybody. My name is D. Naresh. మా కంపెనీ వచ్చేసి శ్రీ విజయ డిస్ట్రిక్ట్లో ప్రెస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ రెండు డిస్ట్రిక్ట్లో ఇంకో డిస్ట్రిక్ట్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ అగ్రికల్చర్ పిఎస్సీ డిప్లొమా అగ్రికల్చర్ సిపిఎం అంటే క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. పిఎస్సీ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు, డిప్లొమా అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు, డిగ్రీ ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా పర్వాలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ స్టార్ నెంబర్ 43 ఇదే రాష్ట్రం.
దాదాపు 8,000 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇది ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తుంది. ఇప్పుడు 2,000 మెంబర్స్ వచ్చారు. దాదాపు 73 కంపెనీస్ హైదరాబాద్ నుండి వచ్చినాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, నాన్ ఐటీ అన్ని కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. ఈ యువకుడు అందరు ఇది ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి అందరికీ నా సైడ్ నుండి, పోలీస్ సైడ్ నుండి ఆల్ ద బెస్ట్. ఈ ప్రోగ్రామ్ మనం వాళ్ళకి ఒక దారి చూపించాలి, వాళ్ళకి గాంజా నుండి దూరం పెట్టాలి, వాళ్ళ కెరియర్లో కొంచెం మంచి ఉండాలి, అమ్మ నాన్నకి చూసుకోవాలి. దానికోసం ఈ దృష్టిలో పెట్టి ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. శాంతిలు వచ్చినాయట, రేపు శాంతిలు వచ్చినాయట, సంగీత 52 ఉన్నాయట. అది ఏంటి ఏం కథ? బయటకి మాట్లాడు, బయటకి ఫంక్షన్